ప్రజలే గురువులు. ప్రజలకు మించిన గురువులే లేరు. పెద్ద పెద్ద నాయకులు అనేటోళ్ళను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే. సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకుపోయి అధికారాలు అందలాలు ఎక్కించింది ప్రజలే. అంటే అల్టిమేట్గా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు. కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మేము ప్రజల వద్దకే పోవాలనుకుంటున్నాం. ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో అచ్చంపేటలో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో భద్రాచలంలో ముంపు గ్రామాల గురించి మాట్లాడడం ఇది సరిపోదు. ఇది కావాలి. ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో సమస్యల పట్ల ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇది కావాలి. కానీ దీనికి మించి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజల్ని కలిసి వాళ్ళతో మమేకమై వారికి ఏం కావాలి అని తెలుసుకొని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ సమాజం ఆలోచన పరుల సమాజం. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లాలో ఆలోచన పరులు ఉంటారు మన వాళ్ళు. ఎక్కువ శాతం మనసుతోనే ఆలోచిస్తారు, సానుభూతితోనే ఆలోచిస్తారు, అందరు బాగుండాలని ఆలోచిస్తారు. మన తెలంగాణ వాళ్ళు మంచి మంచి మేధావులు ఉన్నారు, వరల్డ్ క్లాస్ రెనోవేషన్ పొందినటువంటి మేధావులు కూడా ఉన్నారు. ఈ ప్రయత్నంలో తెలంగాణ జాగృతి ప్రతి జిల్లాలో 2 రోజులు ఉండి ఆ జిల్లాల్లో ఉండే, ఆ మండలాల్లో ఉండే మేధావులని, నాయకులని, కార్యకర్తలని, ప్రజలని, మహిళల్ని, యూత్ని అందరినీ కూడా కలుస్తాం.